ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో 700 శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం. ఈరోజు 66వ రోజు. విశ్వరూప దర్శన యోగం నుండి 42వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు. నిన్నటి రోజున అర్జునుడు పరమాత్మని స్తుతిస్తూ వాయుర్యమో అగ్నివరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మపిత వీరందరూ నీవే. నీకు మరలా మరలా నమస్కారము, 1000 సార్లు నమస్కారం. ఇలా పరమాత్మని యొక్క విశ్వరూపాన్ని దర్శించి అనేక మార్లు నమస్కరిస్తూ మరి సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ ఈ మహత్యం తెలియక సఖుడవు అనుకొని కృష్ణ, యాదవ, సఖా అని పొరపాటు చేయగాని, స్నేహం చేయగాని నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. బాల్య స్నేహితుడు, అదేవిధంగా అర్జునుడి భార్యైన సుభద్రకు సోదరుడు కూడా. ఈ విధమైన బంధుత్వం వల్ల అర్జునుడు కృష్ణ భగవాన్ని చమత్కారంగా ఆ యొక్క అనుబంధంతో మాట్లాడి ఉండి ఉండవచ్చు. ఇప్పుడు పరమాత్ముని యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఆ పరిహాసాలాడినటువంటి ఆ మాటలకు మరి ఏమైనా అనుకుంటాడేమో అని భావిస్తూ దానికి పశ్చాత్తాపడుతున్నాడు. యచ్చాపహాసార్థమసత్కృతోసి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకో తవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. విహారములోను, శయ్య పరుండినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజన సమయములందు కానీ నవ్వులాటగా నిన్ను అవమానించినాను. ఏకాంతంలోనూ నలుగురి ఎదుటను పరిహాసం చేశాను. అందుకు క్షమించమని అప్రమేయుడైన నిన్ను నేను వేడుకుంటున్నాను.
అనగా విహారశయ్యాసన భోజన సమయాలలో పరోక్షంలో కానీ నలుగురిలో కానీ నవ్వులాటకు నిన్ను అవమానించానో ఆ అపరాధాలన్నిటికీ ప్రమాణాతీతుడు అయిన నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే నీవు పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గర్యాన్ నా త్వత్సమోస్త్వభ్యధికః కుతోన్యో లోకత్రయేభ్య ప్రతిమ ప్రభావ. చరాచర లోకానికి నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, గురుతరుడవు. నీతో సమానమైన వాడు లేడు. నీకంటే అధికుడు ఈ 3 లోకాలలోనూ ఎట్లు ఉండగలడు? నిన్ను మించినవాడు మరొక లేడు కృష్ణ. నీవు స్థావర జంగమాత్మకమైన లోకానికి తండ్రివి మాత్రమే కాదు, నీవు ఈ లోకానికి పూజింపదగిన వాడవు. ఎందుకంటే గురుడవు, గురుతరుడవు. ఎందుకు గురుడు అంటే నీతో సమానమైన వాడు మరొకడు లేడు. ఇద్దరు ఈశ్వరులు ఉండుట అసంభవం కదా. ఒకరికంటే ఎక్కువ ఈశ్వరులు ఉన్నట్లయితే వ్యవహారం నడవదు. నీతో సమానమైన వాడే మరొకడు లేనప్పుడు ఈ 3 లోకాలలో అంతటా కూడా నీకంటే అధికుడు మరొకడు ఎట్లా ఉండగలడు? నీ ప్రభావాన్ని కొలువగల సాధనమే లేదు కనుక నీవు అప్రతిమ ప్రభావుడవు, నిరతిశయ ప్రభావుడవు. దేనితో మరొక వస్తువును పోల్చి కొలత చూస్తామో అది ప్రతిమ. అటువంటిది లేకపోవడం అప్రతిమం. నీవు అప్రమేయుడవు. ఏ ప్రమాణం చేత నిన్ను కొలవలేము అని స్తుతిస్తూ, అందుకని ఓ కృష్ణ, తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయకాయం ప్రసాదయే త్వామహమీశమీఢం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవశోఢుం. కనుక ఓ దేవా, నమస్కరించి సాష్టాంగపడి స్తుతింపదగినవాడు అయిన నిన్ను ప్రసన్నుడు కమ్యని ప్రార్థిస్తున్నాను. పుత్రుని తండ్రి వలె, సఖుని వలె, ప్రియురాలిని ప్రియుని వలె నన్ను నా అపరాధములను మన్నించుము. ఆ విధంగా ఆ పరమాత్ముడుకు ప్రణమ్య పూర్తిగా సాష్టాంగపడి, శరీరాన్ని పూర్తిగా సాష్టాంగపరిచి నమస్కరించి, ఈశ్వరుడవు, నీవు స్తుతింపదగిన వాడవు, నిన్ను ప్రసన్నుడు కమ్మని ప్రార్థిస్తున్నాను. పుత్రుని తండ్రి వలె, మిత్రుని వలె, ప్రియురాలిని ప్రియువలే దేవదేవా నేను క్షమింపదగు, కాబట్టి నన్ను క్షమించు. మరి ఆ రూపాన్ని చూసి ఇంకా ఇలా స్తుతిస్తూ, అదృష్టపూర్వం పృషితోసి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. పూర్వమెన్నడును చూడనిది చూచి నేను ఆనందం పొందుతున్నాను కృష్ణ. మనస్సులో భయం కూడా కలుగుతున్నది. ఓ దేవాదిదేవ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము,
నీ పూర్వ రూపమే నాకు చూపించుము. ఒక విధంగా విశ్వరూపాన్ని చూచి ఆనందపడుతూ, మరొక విధంగా ఆ ఉగ్ర రూపాన్ని చూసి భయపడుతూ, ఈ రెండింటికంటే ఆ చతుర్భుజ రూపమే శాంతపరిచే రూపముగా ఆ రూపాన్ని చూపించమని వేడుకుంటూ, నేను కానీ వేరెవరు కానీ పూర్వమెన్నడూ చూడని నీ విశ్వరూపం చూచి ఆనందం పొందుతున్నాను. నా మనస్సు భయం చేత బాధ నొందుతున్నది కనుక ఆ పూర్వరూపమే అనగా చతుర్భుజ రూపమే, సఖుని రూపమే నాకు చూపించు. ఓ దేవా ప్రసన్నుడవు కమ్ము. ఓ దేవాది దేవా, జగన్నివాస, జగత్తుకు నివాసమైనవాడా, ఓం తత్సత్, నమో నమః నమో నమః అంటూ ఆ యొక్క పూర్వపు రూపం యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తూ, కిరీటినం గదినం చక్రహస్తం, కిరీటినం గదినం చక్రహస్తం, ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ, తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవ విశ్వమూర్తే. నిన్ను కిరీటంతో, గదతో, చేత చక్రముతో వెనుకటి వలె చూడగోరుతున్నాను. ఓ సహస్రబాహు విశ్వమూర్తి, పూర్వపు నీ చతుర్భుజ రూపంతోనే దర్శనమివ్వు. ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఆ పూర్వపు వసుదేవపుత్రుని రూపాన్ని, 4 చేతుల రూపాన్ని ధరించు స్వామి అని వేడుకుంటూ, మరి ఆ అర్జునుడు ఆ విధంగా భయపడడం చూసి విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని ప్రియమైన మాటలతో అర్జునుడికి ధైర్యం కలిగిస్తూ 47వ శ్లోకంలో మయా శ్రీ భగవాన్ వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతరూపం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఓ అర్జున, ప్రసన్నుడవైన నేను నీకు మునుపెవ్వరు చూడని తేజోమయము, విశ్వము, అనంతము, ఆద్యము, పరమయి అయిన నా రూపం ఆత్మయోగం చేత నీకు చూపించాను. ఓ అర్జున, నిన్ను అనుగ్రహించాలనే బుద్ధి చేత నా ఈ తేజోమయము, సమస్తము, అనంతము, ఆద్యము అయిన విశ్వరూపం నీకు ఐశ్వర్య సామర్థ్యము చేత చూపించాను. దానిని నీవు తప్ప వేరెవరూ పూర్వము చూచి ఉండలేదు. ఇంకా పరమాత్ముడు, నా ఈ ఆత్మరూపం చూచిన నీవు కృతార్థుడవు అని ఆ రూపాన్ని కృష్ణ పరమాత్ముడు స్తుతిస్తున్నాడు. నవేద యజ్ఞ అధ్యయనైన దానైర్నై నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః నవేద యజ్ఞాధ్యయనైర్న దానైర్ని నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురువీరా, వేదములచే గాని, యజ్ఞములచే గాని, అధ్యయనం చే గాని, దానములచే గాని, కర్మలచే గాని, ఉగ్రమైన చర్యలచే గాని నన్ను ఈ రూపంలో చూడడం నీకు తప్ప మరొకరికి ఈ మానవలోకంలో శక్యము కాదు. అంటే 4 వేదాలను, యజ్ఞాలను సరిగా అధ్యయనం చేయడం చేత, అంటే వేదాధ్యయనం అంటే యజ్ఞాధ్యయనం కూడా అని అర్థం. చూడండి, అయినప్పటికీ
యజ్ఞాధయమని నేరుగా చెప్పడం యజ్ఞాల గురించి విశేష జ్ఞానం చెప్పడం కొరకు. అట్లాగే నిలువెత్తు బంగారం దానం చేయడం వంటి దానాల చేత కానీ, అగ్నిహోత్రాది శ్రౌత కర్మల చేత కానీ, చాంద్రాయణాది ఘోర తపములచే కానీ, ఇప్పుడు నీవు చూసిన విశ్వరూపం గల నన్ను భూలోకంలో నీవు తప్ప మరొకరికి చూడ శక్యము కానిది. అంటే అర్జునుడు ఎంతటి భక్తుడో, ఆ పరమాత్మ యొక్క హృదయాన్ని ఎంతగా చూరగొన్నాడో, తన భక్తి చేత ఏ విధంగా ఆ గురువును మరి సంతృప్తపరిచాడో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మాతే వ్యథాచ విమూఢభావో, మాతే వ్యథాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృక్మవేదం, దృష్ట్వా రూపం ఘోరమీదృక్మవేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన ఈ నా ఘోర రూపం చూచి నీవు భయపడవద్దు, మోహం చెందవద్దు. భయం వదిలి మనఃప్రీతితో నీవు మళ్ళీ ఆ రూపాన్నే ఇదిగో చూడు అని ఆ చతుర్భుజ రూపాన్ని, సౌమ్య రూపాన్ని, ప్రశాంతమైన రూపాన్ని అర్జునుడికి చూపిస్తూ, ఇప్పుడు చూసిన ఈ ఘోర రూపం అంటే ఉగ్రరూపం చూచి నీవు భయపడవద్దు, మోహం కూడా చెందవద్దు. భయం వదిలి మనఃప్రీతితో మళ్ళీ నీకు ఇష్టమైన శంఖము, చక్రము, గద ధరించిన నా ఈ చతుర్భుజ రూపం చూడు అని భయపడినటువంటి అర్జునుడు శాంతపరుస్తూ, ఓదారుస్తూ ఆ ఉగ్రరూపం నుంచి మళ్ళా సౌమ్య రూపానికి, చతుర్భుజ రూపానికి, కిరీటంతో, గదతో, చక్రంతో ఆ చతుర్భుజ స్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. అంటే అనన్య భక్తుడుకు, పరమ భక్తుడికి మాత్రమే చెప్పాడు కదా. నీవు తప్ప అంటే అనన్య భక్తుడికి తప్ప, పరమ భక్తుడికి తప్ప ఈ యొక్క చతుర్భుజ రూపం చూసే అవకాశం ఇంకెవ్వరికి ఉండదు. అందువల్ల మనము భగవద్గీత ద్వారా మనలో ఉన్నటువంటి అరాకొర భక్తిని అనన్య భక్తిగా మార్చి, తద్వారా జ్ఞానాన్ని పొంది పరమభక్తుడుగా మనం రూపొందాలి. అది ఈ జీవితానికి పరమావధిగా, పరమ లక్ష్యంగా పెట్టుకొని పరమభక్తులై ఆ పరమాత్మ దర్శనం పొందాలని కోరుకుంటూ, ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ. ఓం తత్సత్. నమో నమః.